ప్రభువును రక్షకుడైన మన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తాను. ఏ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. ఈ యొక్క 2026 మన జీవితాల్లో ఒక అమోఘమైన అద్భుతమైన సంవత్సరముగా దేవుడు నియమించి ఉన్నాడు. యాకోబుకు దేవుడు చెప్పినట్లు ఐ ఆర్డైన్డ్ విక్టరీస్ టు జాకోబ్ అన్నట్టు దేవుడు యాకోబు యొక్క మార్గములన్నిటినీ విజయములను నియమించి ఉన్నాడంట. దేవుడు అట్టి ప్రణాళికను అలాంటి గొప్ప విషయాల్ని దేవుడి యొక్క 2026లో మనందరి జీవితంలో నియమించి ఉంచాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. రేపటి దినం గురించి మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నామంటే కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనే మన నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు. ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, రేపేం జరుగుతుంది, రేపటి గురించి చింత నాకు లేదు, ఎందుకంటే ఐ నో హూ హోల్డ్స్ టుమారో ఫర్ మీ. రేపటి దినాన్ని గుప్పడిలో పెట్టుకున్నవాడు ఎవరో నాకు తెలుసు, కాబట్టి రేపటి దినం కొరకు నేను చింతించను. అదే దేవుడు మన అందరి కొరకు చెప్పాడు, మీ చింత యావత్తు నా మీద వేడి, ఎందుకంటే మీ కొరకు నేను చింతిస్తున్నానని. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప నిరీక్షను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనందరినీ కూడా ఇన్ని సంవత్సరాలు 2025లో ఎన్నో అపాయాల నుంచి ఎన్నో పరిస్థితుల నుంచి రక్షించి సంరక్షించి నడిపించిన దేవునికి కోట్లాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క స్తోత్రము చెల్లించేదము, స్తుతి స్తోత్రము చెల్లించేదము. మనందరికీ తెలిసిన పాటలో ఆ యొక్క చక్కని మాట ఉంటుంది, దివారాత్రములు కంటి పాపవలే కాచిన దేవుడు ఆయన. ఇంకో చక్కని మాట పదం ఉంటుంది, కృషించిపోనీయకుండా, శ్రమలలో కృషించిపోనీయకుండా కృపలతో బలపరిచి నడిపించిన దేవుడై ఉన్నాడు. నిజంగా చాలామంది మన జీవితం చూస్తే అనుకుని ఉండొచ్చు, ఇంకా అయిపోయింది వారి జీవితం అని. మనకి మనమే అనుకుని ఉండొచ్చు, ఇక రేపటి దినం లేదేమో, ఇంకా ఎలాగో దీంట్లోంచి బయటకు వస్తామని. కానీ దేవుడు తన అపారమైన కృప ద్వారా మనల్ని కృంగిపోనీయకుండా, కృషించిపోనీయకుండా తన బలమైన హస్తముతో మనల్ని లేవనెత్తి నడిపించిన దేవుడు. దేవునికే మహిమ. ఆ దేవుడు సజీవుడు. ఆయన ఈ యొక్క సంవత్సరం కూడా మనల్ని ఊహకు మించి నడిపించి కార్యములను చేయి దేవుడు. ఆ దేవునికి అందరం స్తోత్రం తెలియజేద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క గడిచిన సంవత్సరం అంతట్లో ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబాలన్నిటికీ శుభవార్త తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇలాగూ ఆరాధనలో పాల్గొనడం ద్వారా మీరు ఈ పరిచర్యలో నాటబడుతున్నారు. ఈ యొక్క మా యొక్క టీసీఎఫ్ పరిచర్యలో మీరు కూడా సభ్యులై ఉన్నారు. కాబట్టి ప్రతి ఆదివారం వీక్షిస్తూ మమ్మల్ని మేము రిలీజ్ చేస్తున్న లేకపోతే బోధిస్తున్న ప్రతి బోధను వెంబడిస్తున్న మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులై ఉన్నారు. టీసీఎఫ్ టాబర్నకల్ క్రైస్ట్ ఫెలోషిప్ సింగపూర్ యొక్క సభ్యత్వంలో మీరున్నారు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి దేవుడు మనం ఎక్కడైతే నాటబడ్డామో అక్కడ దేవుడు ఒక వాక్యమును విడుదల చేస్తాడు. తను ఏం చేయబోతున్నాడో ఒక దీవెన ఉంటుంది ప్రియులారా. కావున మీరు ఈ యొక్క పరిచర్యలో నాటబడిన మీ అందరికీ గొప్ప శుభవార్త ఏంటంటే, దేవుడు ఈ సంవత్సరంలో మనలందరినీ కూడా విపరీతముగా వృద్ధి చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క లేఖనం మనందరికీ తెలిసిన మాట. ఈ కీర్తనకారుడు 92వ అధ్యాయంలో 12 నుంచి 13 వచనాలు చెప్పినట్టుగా, నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మోగువేయును, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క మాటను థ్రైవ్ అనే మాటలుగా రాస్తాడు. దే విల్ థ్రైవ్, మొవ్వ వేయుదురు అనే మాట థ్రైవ్ అండి. సస్టైనింగ్ నుంచి దేవుడు థ్రైవింగ్లోనికి మనలందరినీ తీసుకురాబోతున్నాడు, వర్ధిల్లింపజేయబోతున్నాడు. కాబట్టి
ఈ యొక్క సంవత్సరం మనందరం బహు జాగ్రత్త పడాల్సిందేనంటే వే వీఆర్ వెన్యూడ్, రైట్, మనం ఎక్కడ ఉన్నాము, రైట్, ఎక్కడ నివసిస్తున్నాము, ఎక్కడ నాటబడ్డాము, ఎక్కడ సమయం గడుపుతున్నాము, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క దినాలలో దేవుడు అంటున్నాడు, నాటబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మరంగములో, రైట్, దేవుని మందిరములో, సార్వత్రిక సంఘములో నాటబడిన ప్రతి ఒక్కరు కూడా ఆవరణములో వర్ధిల్లు తీరుతారు. ఎందుకంటే ప్రతి దానికి సీజన్స్ పెడతాడు దేవుడు, రైట్. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క సమయంలో తను కార్యములను అమోహ రీతిలో జరిగించి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సీజన్లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, దేవుడు మనందరినీ కూడా మన ఊహకు మించి వర్ధిల్లింపజేయబోతున్నాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. వి ఆర్ గోయింగ్ టు స్పీడీ రికవరీస్, రైట్. మన ఆరోగ్య విషయంలో, రైట్, అన్ని విషయాల్లో ఆ వర్ధిల్లడం మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఈ సంవత్సరము మరి దేవుడు మన పరిచర్యకు, మనకు, మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి దేవుడిచ్చిన మాటలో ఇంకొక మాట ఏంటంటే, జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, రైట్. దీంట్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నమును వలె నున్నారు గనుక కాపరి తన మందును కాయినట్లు వారు దేవుడైన మందును రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమును వారిని రక్షించను. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, కిరీటములో రత్నమును వలె ఉన్నారు గనుక వారి పైన సంరక్షణ దేవుడే అధికముగా ఇస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఈ క్షేమ కాలమున క్షేమం మనం చూస్తాం. ఈ చుట్టూ ఉన్న గందరగోళ సమయంలో దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క సంరక్షణ మనము అమోఘమైన రీతిలో చూస్తాం. ఎందుకు అంటే గనుక అంటాడు. ఏంటి ఆ గనుక అంటే, మీరు ఆయన కిరీటములో ఒక రత్నమును వలె ఉన్నారు కావున. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఈ యొక్క ప్రెషస్నెస్, ఈ విలువ అనేది మన జీవితంలో దేవుడు తీసుకొచ్చిన ఈ యొక్క భాగ్యము, క్రీస్తుని కలిగి ఉండుట అనే భాగ్యము, క్రీస్తులో ఉండుట అనే భాగ్యంలో దేవుడు మనలందరినీ కూడా ఒక విలువైన రత్నముల వలె దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈజ్ ప్లేసింగ్ దట్ ప్లేసెస్, ఐ ఎక్కడ ఆ రత్నాన్ని పెడుతున్నాడంటే, ఒక బీరువాలోనో ఎక్కడో పెట్టట్లేదు, కానీ ఒక కిరీటములో అందముగా అలంకరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. గెట్ రెడీ యంగ్ పీపుల్, యవ్వనస్తులారా సిద్ధమవ్వండి, రైట్. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధులు అవ్వండి. మిమ్మల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలంలోనికి దేవుడు మిమ్మల్ని నియమించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు, రైట్. ఇప్పుడు మరి ఇండియా దేశం కొరకు ప్రార్థించిన ప్రతి వ్యవస్థ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, రైట్. విద్యా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, రైట్, వైద్య వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నిటినీ, పోలీస్ శాఖ, వీటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నేను చేసే ప్రార్థన ఏంటంటే, దేవా, డానియల్, షడ్రక్, మెషత్, అబేద్నెగో లాంటి నాన్న యోసేపు లాంటి గొప్ప యవనస్తులను ఈ యొక్క వ్యవస్థల్లోనికి తీసుకుని వెళ్ళి నాన్న వారిని అద్భుతమైన రీతిలో ప్రక్షాళన చేయటానికి, వారు ఒక అద్భుతమైన పాత్రలుగా వాడబట్టడానికి లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈసారి దేవుడు ఈ విషయంలో దేవుడు నాతో ఏం మాట్లాడండి, ఐ ఆల్రెడీ ఏ ప్లేస్డ్ వండర్ఫుల్ పీపుల్, రైట్. నేను సామాన్యులుగా కనిపిస్తున్న వీరు ఒక రత్నముల వలె అధికారములో నేను పెడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. వి ఆర్ గోయింగ్ టు సీ దట్ దేవుడు మన దేశంలోని, మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లోనూ దేవుడు తన ప్రజల్ని, తన యొక్క బిడ్డల్ని, తన యొక్క సేవకుల్ని ఒక ఇన్ఫ్లుయెన్స్ ప్లేస్లో, అధికారంలో, కిరీటం అంటే అధికారానికి సూచన, దాంట్లో సెంటర్లో వారిని ఆ ఇన్ఫ్లుయెన్స్లో దేవుడు పెడతాడంట. కాబట్టి మీ కుటుంబంలో ఉన్న యవనస్తులనే దేవుడు పెట్టవచ్చు, మిమ్మల్ని
అక్కడ దేవుడు ఉంచవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం, అందుకే నేను చెప్పాను, ఈ సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరం అయినది. దేవుని స్తోత్రం, ఆమేన్. నీవు కాకుండా అది ఆ యొక్క బ్యూటీ కంప్లీట్ అవుతూ, నువ్వు కాకుండా దాని యొక్క పరిపూర్ణత రాదు. అంతగా దేవుడు నిన్ను నన్ను నా ప్రత్యేకతను బయలుపరిచి మనలందరినీ బలముగా వాడుకోబోతున్నాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే వారు ఎంతో క్షేమముగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. వారి క్షేమము కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, దేవుడు భద్రత మునుపెన్నడూ లేని రీతిలో దేవుని యొక్క సంరక్షణ మనం చూస్తాం, దేవుని యొక్క క్షేమం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన రెక్కల చాటున దేవుడు మనల్ని భద్రపరిచేవాడై ఉన్నాడు, రెక్కలపై మోసేవాడై ఉన్నాడు. దేవుని యొక్క సంరక్షణలో మనమందరము కూడా ఉంటామని దేవుడు చెప్తున్నాడు. ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే ఎంతో సొగసుగా ఉన్నారంట. వీరిని దేవుడు మన జీవితంలో బ్యూటీతో నింపబోతున్నారు. ఆ బ్యూటీ ఏంటంటే క్రీస్తు యొక్క రూపాన్ని దేవుడు మన జీవితంలోనికి తీసుకురాబోతున్నాడు. ఆ యొక్క లోనున్న ఆ క్రీస్తుని బయటికి ప్రకాశింపజేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి అసహ్యతను ఆశ్చర్యంగా మార్చేవాడు. మన జీవితాల్లో ఆయన గొప్ప సొగసుతో నింపి అట్టి విధంగా ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అందుకనే నా మందిరాన్ని నేను శృంగార మందిరమును శృంగారించుకుందును అని చెప్పినట్లు, రైట్, హీ ఈస్ గోయింగ్ టు ఫిల్ us విత్ హిజ్ బ్యూటీ. ఆయన బ్యూటీని దేవుడు మన జీవితంలో నింపబోతున్నాడు. రైట్, దేవుడు అలాంటి అద్భుతమైన కార్యమును మన జీవితంలో చేయబోతున్నాడు. ఈ యొక్క మాటను మనం చూద్దాం. ధాన్యము చేత యవ్వనస్తులను, కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. మన యొక్క వృద్ధి, రైట్, ఎలా కలుగుతుంది? ఇయర్ ఆఫ్ థ్రైవింగ్ అని ఎలా పెట్టారండి అని అంటే, ఆ థ్రైవింగ్ మోడ్లోనికి మనల్ని దేవుడు ఎలా తీసుకొస్తున్నాడు అని కూడా ఇక్కడ దేవుడు బయలుపరిచాడు. ఎలాగ తీసుకొస్తున్నాడంటే, మనము ఇక నుంచి క్రీస్తు ముగించిన ఆ కార్యమును వినుట ద్వారా, వెన్ వి హియర్, రైట్, ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఏదైతే ముగించాడో ఆ ప్రత్యక్షతను వినడం, ఆ ప్రత్యక్షతలో జీవించడంలోనే మన జీవితంలో ఆ థ్రైవింగ్ మోడ్లోనికి మనందరూ వెళ్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మనందరికీ క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ఎలాగా వేరు చేయబడిందో, ఇక మనము పాత దినాల్లో లేం ప్రియులరా. అందుకే రోమిలకు రాసిన పత్రికలో చాలాసార్లు ఇప్పుడు అనే మాట మాట్లాడతాడు. ఎందుకంటే అప్పుడులాగా దేవుడు ఇప్పుడు మరి ఉగ్రత చూపించలేడు. అప్పుడులాగా దేవుడు మనిషిని డీల్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు మరి యాజక ధర్మం మారిపోయింది. రైట్, ఈ యొక్క టెంపుల్ సర్వీస్ని దేవుడు తీసేశాడు. నిన్ను నన్ను ఒక టెంపుల్గా చేశాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. హీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం అనే క్రొత్త నిబంధన, ఆయన ఏం చేశాడంటే ఆ పాత్రను ఎత్తుకొని క్రొత్త నిబంధనను ప్రారంభించాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. ఈ నిబంధనలో దేవుడు మనల్ని నిలబెట్టాడు, స్థిరపరిచాడు. రైట్, ఈ ప్రత్యక్షతలో మనము జీవించే వారమై ఉండాలి. ఆ నిబంధనలోనే మనము నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రియులారా మనం అన్ని రంగాలలో వృద్ధి పొంది తీరాల్సిందే. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సేవకుడిగా వేరుకుంటున్నాను. డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకో. ఏ మెసేజ్ పడితే, ఏ వర్తమానం పడితే ఆ వర్తమానం వెనుక, రైట్, క్రీస్తు కేంద్రికమైన వర్తమానము, క్రీస్తు ముగించిన ఆ యొక్క ఆ కార్యమును, రైట్, ఆ సిలువ కార్యమును, రైట్, ఆ సిలువ ద్వారా దేవుడు చేసిన కార్యములను, మరి సిలువ తర్వాత దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప భాగ్యమును,
వీటిని మనం వింటూ వాటిలో మనము స్థిరపరచబడి నాటబడినట్టయితే వర్ధిల్లటం అనేది నువ్వు మర్చిపోవు. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఆ వర్ధిల్లోనికి తీసుకుని వస్తాడు. దేవుని స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. గ్లోరీ టు జీసస్. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మనందరికీ సమాధాన సువార్తనిచ్చాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. మనందరికీ సమాధాన సువార్తనిచ్చాడంట. అది ఏంటి అని అంటే నేరం మోపేది కాదు, నేరములు ఎంచేది కాదు, అది ఏంటంటే క్షమించేది. రైట్. నేను దేవుని నీతి అని చెప్పేది. రైట్. అందుకనే మనం ఈ యొక్క కీర్తనలు 92:12 కూడా తీసుకోవాలి. ఎందుకంటే నీతిమంతుడు థ్రైవ్ అవుతాడు. ఆ నీతిమంతత్వం మీద ప్రత్యక్షత కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీతిమంతులుగా మనం ఎదగాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఏదైతే మనల్ని నియమించాడో, మనల్ని ఎలా చేశాడో, ఆ స్థితిలో, ఆ పొజిషన్లో మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని ముందు కొనసాగించేవాడై ఉన్నాడు. ఈ యొక్క సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది పిల్లలు. ఈరోజు 2వ అధ్యాయంలో సామెతల గ్రంథము 2వ అధ్యాయము ఈ మాటను దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తాడు అంటే, హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్. అక్కడ నా కుమారుడా నా మాటను అంగీకరించమంటాడు. ఆ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ వర్స్లో మనం చూస్తే, నా కుమారుడా నా మాటను నువ్వు అంగీకరించి చాలా ఇక్కడ చూసినట్టయితే ఏమంటున్నాడండి, నా మాటలకు అంగీకరించిన ఎడల. ఏంటి ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుందండి. రైట్. ఇఫ్ యు రిసీవ్ మై వర్డ్, కృపా సత్య సంపూర్ణుడై ఆ వాక్యమే మన దగ్గరికి వచ్చిన ఆ క్రీస్తుని మనం ఎవరైతే రిసీవ్ చేసుకుంటామో పరిస్థితులన్నీ మారిపోయినాయి ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారు దేవుని కుమారులగుటకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. అదే అధ్యాయంలో మనం కొద్దిగా ముందుకు వెళ్తే, ఇలాగూ మనము దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని దాచుకొని దానికి చెవియొగ్గిన వారుగా, అభ్యసించిన వారుగా మనం ఉండినప్పుడు దేవుడు ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 9వ వచనంలో చూస్తే, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నువ్వు తెలుసుకుందువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో చక్కని మాట ఉంటుంది ఏంటంటే, జ్ఞానము నీ హృదయంలో చొచ్చి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గ్లోరీ టు జీసస్. జ్ఞానము నీ హృదయంలోనికి పెనిట్రేట్ అయిపోతుందంట. దేవుని యొక్క ప్రసన్నతను ఆశపడుతున్న మనము, జ్ఞానం అంటే క్రీస్తు అయి ఉన్నాడు. రైట్. ఆ క్రీస్తు అంట మన హృదయములోనికి చొచ్చుకొని పోతాడంట. దేవుని స్తోత్రం. ఆమేన్. హృదయము బయట నిలబడి, చర్చి తలుపు బయట నిలబడి కొట్టే పరిస్థితి కాదు మన జీవితాలు. ఆయన సమృద్ధిగా మనలో నివసించు జీవితాలు ఉంటాయంట. ఈ మాట నాకు ఎందుకు అంతగా నన్ను అట్రాక్ట్ చేసిందంటే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ రైచియస్నెస్. వెన్ యూ రిసీవ్ ద వర్డ్. ఈ వాక్యమునకు నువ్వు చెవి యొగ్గే కొలది, ఈ వాక్యము నువ్వు వినే కొలది, ఈ వాక్యాన్ని దాచుకునే కొలది. ఏ వాక్యం అండి? నేను చెప్పాను కదా, క్రీస్తు కేంద్రికమైన వాక్యం. నేరస్థాపన చేసేది కాదు. రైట్. క్రీస్తు కేంద్రికమైన మాటలు. ఆ మాటే కృపా సత్య సంపూర్ణగా వచ్చిన ఆయన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో, ఎంతమంది అయితే భద్రం చేసుకుంటారో, ఎంతమంది అయితే ఆయన ప్రభువుగా మరి అంగీకరిస్తారో వారి గురించి చెప్తున్నాడు. దెన్ యు విల్ అండర్స్టాండ్ రైచియస్నెస్. హల్లెలూయా. నీకు అప్పుడు అర్థమవుతుంది నీతి అంటే ఏంటి, ఆయన ఇచ్చిన నీతి అంటే ఏంటి నీకు అర్థమవుతాయి. ఇంకేమంటే జస్టిస్ అండ్ ఇంటిగ్రిటీ, ఎవ్రీ గుడ్ పాత్. రైట్. ప్రతి సన్మార్గము, మంచి మార్గములు ఏంటో నువ్వు నేను గ్రహించగలమంట. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు జీసస్. ఇది మన జీవితంలో
అందుకనే కొత్త గోధుమలు కొత్త ద్రాక్షారసం ఇచ్చట ద్వారా వారు థ్రైవింగ్లోనికి వెళ్తున్నారంట. దేవుడు అదే ఇస్తున్నాడు. గోధుమ గింజ అయిన క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు, గోధుమ గింజగా మన కొరకు నలిగిపోయి పొడిగా చేయబడి రొట్టిగా మారి చేల్చబడిన ఆ క్రీస్తుని ఆస్వాదించే కొలది, ఆ క్రీస్తు కేంద్రికమైన బోధన మనం వినే కొలది మన జీవితంలో యవ్వన బలముతో రైట్ ఆ థ్రైవింగ్లోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. కొత్త ద్రాక్షారసం అంటే ఇట్స్ ఎ న్యూ అనాయింటింగ్, రైట్. ఆ కొత్త ద్రాక్షారసం అంటే ఇట్స్ నథింగ్ బట్ ద రెవల్యూషన్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన రక్తమయందు ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ దేవుని చేత శుద్ధులుగాను నీతిమంతులుగాను చేయబడి ఉంటారు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యక్షతలో మనం ఎదగాలి, ఈ ప్రత్యక్షతలో మనం నివసించాలి, ఈ ప్రత్యక్షతలు మన హృదయంలో భద్రం చేసుకోగలిగినట్టయితే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యూ విల్ అండర్స్టాండ్ రైచియస్నెస్. ఇంకొక మాట నాకు ఈ మార్నింగ్ అనిపించింది. రైట్, నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏం ప్రార్థన చేస్తున్నా అంటే, దావీదు భక్తుడు అలాగే కోరాహు కుమారులు వీళ్ళందరూ దేవా నీ సన్నిధి కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ సన్నిధి కొరకు మా ప్రాణం ఆశపడుతున్నది. రైట్, రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. రైట్, ఆ ప్రసన్నతను వారు పదే పదే ఆస్వాదించడానికి పరిగెత్తడానికి కారణం ఏంటంటే దే టేస్టెడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు, రైట్, నేను ఈ యొక్క పక్షులను చూసి చిన్న చిన్న పిచ్చుకలను చూసి నేను అసూయ పడుతున్నాను అంటాడు. ఎందుకంటే అవి చూడు నీ యొక్క మందిరములో నివసించను. రైట్, అవి నీ మందిరములో గూళ్ళు కట్టుకుంటున్నాయి. అవి ఎంత గొప్ప భాగ్యం వాటికి. నేను ఒక వరం అడిగి తిని, అదేంటంటే నీ మందిరములో నీ చిరకాలము నిలిచినట్లు నన్ను ఈ కృపను ఇవ్వమని దేవుణ్ణి అడుగుతాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అండ్ డూ యూ టేస్టెడ్ దట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఆ ప్రెసెన్స్ని, ఆ టేస్ట్ని, ఆ స్మెల్ని, రైట్, అక్కడికి పరిగెత్తాలనే ఆశ. రైట్, దేవుడు నిజంగా అండ్ నాలెడ్జ్ విల్ డిలైట్ యువర్ హార్ట్. యువర్ డిలైట్ విల్ బి చేంజ్డ్. రైట్, యూ టేస్ట్ అనేది ఈ యొక్క కోవిడ్ వెళ్ళిన తర్వాత చాలామందికి టేస్ట్ పోయింది. రైట్, వచ్చిన తర్వాత మరి అది వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా టేస్ట్ బయటకు వస్తుంది. నిజంగా మన జీవితాల్లో కూడా మరి ముఖ్యంగా నేను సేవకునిగా దేవుడిని అడుగుతున్నాను, లార్డ్ గివ్ మీ దట్ లార్డ్, ఆ హంగర్ని, ఆ టేస్ట్ గురించి పరుగులు తీసే ఆ కృపను మాకు దయచేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. హల్లెలూయా, యువర్ డిలైట్, you will be delight in the heart for the knowledge. వివేకము కొరకు నువ్వు తెలుగులో ఏముందండి, రైట్, న్యాయము, యుక్త ప్రక్త వివేచన, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగా ఉన్నాడు. జ్ఞానము నీ హృదయంలో వచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. హల్లెలూయా. నీ చేంజ్ మారిపోతుంది, నీకు మనోహరంగా ఉంటుందని. అది ఎప్పుడు మనోహరంగానే ఉన్నది, కానీ యూ విల్ డిలైట్, నీకు మనోహరంగా మారుతుందంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనందరము కూడా క్రీస్తు కేంద్రికమైన మాటలు వింటూ క్రీస్తు ముగించిన కార్యమందు ప్రత్యక్షత కలిగి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈరోజు నుంచి బైబిల్ చదువుతున్నప్పుడు దేవా నిన్ను నీవు కనపరుచుకో, నాకు ఒక ప్రత్యేకమైన రీతిలో క్రీస్తుని చూసే కృపను దయచేయండి. నీ ఫినిష్ వర్క్ నాకు అర్థం చేయండి, రైట్, నా గ్రహింపులోనికి తీసుకురండి అని మనం ఎప్పుడైతే మనం చేస్తామో మనము మన సమయం పోనీక ఆల్రెడీ పోరాడిన పోరాటాలు ఎంతోమంది పోరాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. యేసుప్రభు ఆల్రెడీ పోరాడి జయించాడు అవన్నీ. మరలా నువ్వు పోరాడవసరం లేదు. హల్లెలూయా. ఆయన కప్పట్టుకొని వచ్చాడు. ఆయన ఆల్రెడీ అత్యున్నతమైన విజయస్తులుగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ జ్ఞానము, ఈ ప్రత్యక్షత మనల్ని ఏం చేస్తుందంటే
చాలా అనవసరమైన విషయాల నుంచి దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. ఆ ప్రత్యక్షత మనల్ని ఏం చేస్తుందంటే యవ్వనస్తుల వలె మీ యొక్క బలమును, మీ యొక్క జీవితాల్ని వృద్ధి చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్దాం ఈ మాటని. ఈ సంవత్సరంలో నేను, నా కుటుంబము కిరీటములో ఉన్న రత్నాల వలె ఉంటాము. బహుక్షేమాన్ని చూస్తాము, బహు సొగసును చూస్తాము, బహు వృద్ధిని చూస్తాము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నేను, నా కుటుంబము మునిపెన్నడూ చూడలేని వృద్ధిని మేము చూడబోతున్నాము. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. కాబట్టి మనం ఏం చేద్దాము అని అంటే, దేవుడు మనకి నియమించిన ఈ యొక్క నియమం, రైట్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రతిసారి ఈ ఫెలోషిప్స్లో మేము ప్రభు బలను ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ప్రభు బలను సమీపిద్దాం. ఓకేనండి. ఆ ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడిన మాటను మాట్లాడదామా? అందరూ కూడా అక్కడ చివరి మాట జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే దేవుడు ఏమంటున్నాడు? వారికి ఎంతో క్షేమముగా ఉన్నారో, ఎంతో సొగసుగా ఉన్నారో, ధాన్యము చేత యవ్వనస్తులను, కొత్త ద్రాక్షారసం చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందును. హల్లెలూయా. హల్లెలూయా. వారి యొక్క వృద్ధికి కారణం ఈ యొక్క ప్రత్యక్షత ప్రియులారా. హల్లెలూయా. యేసుక్రీస్తు తను మరణించిన రోజు, రైట్, ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్తున్నాడు, ఇదిగో మీ కొరకైన నా శరీరం, మీ కొరకైన నా శరీరం, ఇది తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. హల్లెలూయా. క్రీస్తుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మనం క్రీస్తు వైపు ఎల్లప్పుడూ మన కనులు ఉంచాలి. మన ధ్యానం ఎప్పుడు ఆయన మీద ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ దృష్టి ఉంచడమే మన జీవితంలో అసాధ్యాల మీద నడిపిస్తుంది. పేతురు నీటి మీద నడిపించినట్లు మనల్ని కూడా గొప్ప అసాధ్యాల్లోంచి నడిపించేది ఆ ప్రత్యక్షత మాత్రమే, క్రీస్తుని గురించిన ప్రత్యక్షత. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ గోధుమ గింజ ఎలాగైతే మరి మరణించి రైట్ కింద పడి అది ఇంకా నలగొట్టబడి ఒక పిండిగా మారి రైట్ అది కాల్చబడి మనందరి కొరకు ఒక రొట్టెగా చేయబడిన ఆ రొట్టెని చూసి అంటున్నాడు, ఆ రొట్టెని చూసి ఇది నా శరీరము. యోహాను 6లో చెప్తున్నాడు, దీన్ని తిన్నవాడు నిత్యము జీవించును అంటున్నాడు. ఇది తిన్నవాడు వాడు నా యందును నేను వాని యందును నివసించును అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మన వృద్ధికి రైట్. కాబట్టి ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్, మిమ్మల్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మీ ఫ్యామిలీస్లో కూడా రైట్ మీకు ఈ ప్రత్యక్షత ఉన్నట్టయితే, మీ కుటుంబం అంతా ప్రభువుని నమ్మిన వారైతే తీసుకోండి ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దీంట్లో పాల్గొనండి. ఈ మునుపు సంవత్సరములన్నిటికన్నా ఈ సంవత్సరం మరీ ఎక్కువగా పాల్గొందాం గాక. ఆమేన్. హల్లెలూయా. దీని యొక్క శక్తి మనకు తెలియదు, రైట్, అపవాదికి తెలుసు. అందుకనే సంఘానికి దూరం చేశాడు, భయముతో దూరం చేశాడు. రైట్, ఇది భయపెట్టేది కాదు, ఇది మనకు దేవుడు సిద్ధపరిచిన ఆహారం అయినది. ఇది నా శరీరం అన్నాడు, ఇది నిజమైన ఆహారం అన్నాడు, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం మీకు అంటున్నాడు. కాబట్టి దీన్ని ఏదో నెలకొకసారి రైట్ చేసేది కాదు, తరచుగా చేసి ఈ సంవత్సరంలో మరి ఎక్కువగా చేస్తూ ఆ వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఈ రొట్టెనెత్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మాట చెప్పండి. యేసయ్యా, నువ్వు పొందిన గాయముల ద్వారా నేను సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నాను. నీవు ఇప్పుడు ఎట్టివాడవై ఉన్నావో ఈ లోకములో నేను అట్టివాడనై ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఈ రొట్టెను విరిచి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ అందరూ దీంట్లో పాల్గొందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అని కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి దీన్ని చేయడానికి. కొత్త ద్రాక్షారసమును దేవుడు మనకిచ్చాడు.
దీని ద్వారా వారు వృద్ధి నొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీంట్లో దేవుని నీతి మన మీదకి ఆపాదించబడింది. హల్లెలూయా, నిబంధన జనులుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి చెప్దామా, దేవా నాకు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధిలో నేను కన్ఫెస్ చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను, నేను నీ నీతి అయి ఉన్నాను ఈ లోకంలో. హల్లెలూయా. ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఐఎమ్ హైలీ ఫేవర్డ్, గ్రేట్లీ బ్లెస్డ్ అండ్ డీప్లీ లవ్డ్. హల్లెలూయా. అందరూ దీంట్లో పాల్గొందాం. రైట్, ప్రార్థన చేసుకుందాం అండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. రైట్, కమ్ ఆన్ ఎవ్రీవన్, రిసీవ్. రైట్, దేవుడిస్తున్న ఈ బలమును, దేవుడిస్తున్న ఈ వృద్ధిని, దేవుడిస్తున్న క్షేమాన్ని, దేవుడిస్తున్న ఈ యొక్క అలంకరణను రైట్ రిసీవ్ చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవా నీకు వందనాలు తండ్రి. మా కుటుంబాన్ని, ఈ యొక్క టీసీఎఫ్ కుటుంబాన్ని అంతగా విస్తరింపజేసినందుకు నీకు వందనాలు. వేరు వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచో వీక్షిస్తూ దీంట్లో పాల్గొంటున్న ప్రతి కుటుంబము మా పొలంలో నాటబడిన వారని మేము గుర్తించి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇందాక ప్రవచించినట్టుగా వారి యవనస్తులు వారి యొక్క బిడ్డలు కిరీటములో రత్నమును వలె నువ్వు అలంకరించిపోతున్నందుకు నీకు వందనాలు. You are placing them in a right place. Lord, you are placing them, Lord, to shine forth your glory, Master. నీ మహిమను కనపరచడానికి వారిని ఎన్నో సెక్టర్స్లోని చక్కని రీతిలో పెట్టబోతున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నావు. ఆల్రెడీ ఉన్నవారిని వెలుగులోనికి తీసుకురాబోతున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కుటుంబంలో తల్లులై ఉండొచ్చు, వాళ్ళు కరెక్ట్గా నువ్వు ఉంచావు కుటుంబాలకి దీవెనగా ఉంచి ఉన్నావు. తండ్రులు అయి ఉండొచ్చు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కిరీటములో భూషణముల వలె నిలబెట్టి నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. నువ్వు వారిపై నువ్వు చూపిస్తున్న సంరక్షణకే నీకు వందనాలు. వారు బయటకు వెళ్ళుట వచ్చుట దీవెనకరం గుందును గాక. నీ రెక్కల చాటున బిడ్డను భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప సొగసుతోనూ బిడ్డలు నింపుతానన్నా ప్రభా, అలంకరించుకుంటానన్నా నీ అలంకరణ బిడ్డలు చూసేదరుగాక. నీ యొక్క వృద్ధి బిడ్డలు చూసేదరుగాక. మునుపెన్నడూ లేని రీతిలో వారు ఎప్పుడెప్పుడో విత్తిన విత్తనాలు వృద్ధిలోనికి రావడం వారు చూసేదరుగాక. వారు చేసిన ప్రతి అర్పణకు ప్రతిఫలం చూసేదరుగాక. ప్రత్యుత్తరము చూసేదరుగాక. హల్లెలూయా. రికరబ సొత్తు రుకు రుమందర ఓ సందర సత్తర కరబ. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరంలో బిడ్డలు మునిపెన్నడూ లేని రీతిలో ఇస్సాకు కరువు కాలంలో విత్తినప్పుడు నూరంతలుగా ఫలించారన్నా. అలాంటి సంవత్సరముగా టీసీఎఫ్కి నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మా సరిహద్దులు విశాలపరుస్తున్నందుకు నీకు వందనాలు. విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలు. వృద్ధి చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వారి చేతి పని దీవించండి వారిని మునిపెన్నడూ లేని రీతిలో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అన్ని రంగాల్లో నీ క్షేమమును, నీ వృద్ధిని, నీ యొక్క నడిపింపును, నీ ప్రత్యేకతను ప్రతి ఒక్కరూ ప్రత్యేక రీతిలో అనుభవించుదురు గాక. బిడ్డలపై నీ దేవుని ఆశీర్వాదం మాట్లాడుతూ ఈ చక్కటి సమయానికి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. సీ యూ నెక్స్ట్ week, same time, same place. God bless you.